మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నిజమైన సంజీవిని మొక్క దొరికింది. అవును, మీరు విన్నది నిజమే. ప్రకృతి గర్భంలో అనేక దివ్యమైన అద్భుతమైన ఔషధ మొక్కలు దాగి ఉన్నాయి. అవి మానవ జీవితంలోని కష్టాలను, నష్టాలను, అనారోగ్యాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి అరుదైన శక్తివంతమైన మొక్కలలో ఒకటి ఈ గరుడ ముక్కు చెట్టు అంటారు. ఈ చెట్టును సనాతన ధర్మంలో దేవతా స్వరూపంగా భావిస్తారు. దీనిని సంస్కృతంలో వృచ్చిక కట్టకము అని కూడా అంటారు. ఈ మొక్క యొక్క కాయలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, మీకు ఎంత దరిద్రం ఉన్నా పోతుంది. నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి అన్నీ పోతాయి. మరి ఇంతకీ ఆ మొక్క యొక్క కాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా గమనించారా, కొన్ని చెట్లకు ఎంత వింత పేర్లు ఉంటాయో? మన ఊళ్ళో పొలాల గట్ల వెంబడి రోడ్డు పక్కన కనిపించే ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది. అదే గరుడ ముక్కు లేదా మొక్క లేదా తేలుకొండి మొక్క. అవును, దీని కాయలు చూడడానికి అచ్చం దయ్యం గోరులాగా, తేలుకొండిలాగా లేదా గద్ద ముక్కులాగా ఉంటాయి. అందుకే దీనికి ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల దీనిని గరుడ ముక్కు లేదా మొక్క అని, ఇంకొన్ని చోట్ల దీనిని తేలుకొండి మొక్క అని, మరికొన్ని చోట్ల దీనిని గద్దమాల మొక్క అని, గొర్రె జిట్టకు అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో దీన్ని టైగర్స్ క్లా, డెవిల్స్ క్లా, స్నేక్ హెడ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు గురించి చాలామందికి తెలియని ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టుకు ఒక వింత అలవాటు ఉంది. రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో దీని ఆకులు పైకి లేచి ఆకాశాన్ని చూస్తాయి. మన పెద్దలు అవి రాత్రిపూట తపస్సు చేస్తాయని నమ్మేవారు. మళ్ళీ ఉదయానికి ఆకులు మామూలుగా కిందికి వాలిపోతాయి. అందుకే దీన్ని రాత్రిపూట ఆకాశం చూసే చెట్టు అని కూడా అంటారు. చాలామంది రాత్రిపూట ఈ చెట్లను చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, రాత్రిపూట ఈ చెట్ల దగ్గరకు వెళ్ళినప్పుడు గమనించాలే తప్ప వాటి తపస్సుకు భంగం కలిగించకూడదు, వాటిని తాకకూడదు. అలా చేస్తే అవి శపిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గరుడ ముక్కు చెట్టు ఉద్భవానికి సంబంధించిన ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారానికి సంబంధించిన కథ. ప్రాచీన కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఎన్నో అఘాయిత్యాలు చేసి 3 లోకాలను నశింపచేయాలని వ్యాపించినప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు తన మహాభక్తుడు ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు ఒక అపూర్వమైన రూపాన్ని ధరించాడు. ఆ రూపం పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా జంతువు కాదు. ఆ రూపమే నరసింహస్వామి. ఆయన అర్ధ శరీరం సింహంలాగా ఉంటే మిగతా అర్ధ శరీరం మనిషిలాగా ఉంటుంది. అయితే హిరణ్యకశిపుడికి పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, ఏ ఆయుధంతోనూ తాను మరణించకూడదని ఒక వరం ఉంటుంది. ఇక అటువంటి వరం ఉండటంతో సంధ్యా సమయంలో నరసింహస్వామి అతన్ని తన తొడపై ఉంచి తన పదునైన గోర్లనే ఆయుధాలుగా మార్చి సంహరిస్తాడు. ఆ సమయంలో నరసింహస్వామి ఉగ్రరూపం పరాకాష్ఠకు చేరుతుంది. ఆయన గోళ్లపై రాక్షసుని రక్తం అంటుకుని ఉంటుంది. రాక్షస సంహారం అనంతరం ఆయన కోపం శాంతించినప్పుడు ఆ గోర్లను ఊపుతూ ఉండగా కొన్ని భాగాలు భూమిపై పడిపోయాయి. ఆ దివ్యమైన శక్తివంతమైన గోర్ల అవశేషాలు భూమిపై పడిన చోట ఒక అద్భుతమైన వృక్షం ఉద్భవించింది. అదే గరుడ ముక్కు కాయల చెట్టు. ఈ మొక్క ఫలం పులి లేదా సింహం గోళ్ళలాగా కనిపిస్తుంది. దీనికి 2 పదునైన ముళ్ళు ఉంటాయి. అవి క్రూర జంతువు గోళ్ళలాగా వంగి ఉంటాయి. అందుకే దీనిని గరుడ ముక్కు పక్షి గోర్లు అని, నరసింహస్వామి గోర్లు అని కూడా అంటారు. ఇక నరసింహస్వామి గోళ్ళ పదునుతనంతోనే ఇది ఉద్భవించింది కాబట్టి ఈ మొక్కకు దుష్ట శక్తులను ఛేదించి నాశనం చేసే శక్తి సహజంగానే వచ్చింది. ఈ గరుడ ముక్కు చెట్టుకు వంగరంగులో పూలు పూస్తాయి. తర్వాత అవి కాయలుగా మారుతాయి. ఈ కాయలనే గరుడ ముక్కు కాయలు అంటారు. ఈ కాయలను చాలా శక్తివంతమైనవిగా నమ్ముతూ ఉంటారు. పూర్వం ఈ కాయల్ని ఇంటి గుమ్మానికి కట్టుకునేవారు. ఇంట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పెట్టుకునేవారు. గరుత్మంతుని శక్తి, నాగదేవతల శక్తి ఈ కాయల్లో ఉంటుంది.
ఈ కాయలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ కాయలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. మన సుడిని తిప్పేసే శక్తి ఉంది. ముఖ్యంగా ఎవరైతే దిష్టి దోషం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో, నరదృష్టితో, ధన సమస్యలతో, అప్పుల బాధలతో, మనశ్శాంతి లేక బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు చక్కగా ఈ కాళ్ళతో ఒక పరిహారం చేసుకుంటే చాలు, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నరదృష్టి తగిలితే ఎన్నో సమస్యలు వస్తాయి. సంపాదించిన డబ్బు వెంటనే ఖర్చు అయిపోవటము, ఆర్థికంగా ఇబ్బందులు రావటము, అనవసరంగా అప్పులు పెరిగిపోవటము, వాటిని తీర్చడానికి మార్గం కనిపించకపోవటము, ఇంట్లో లేదా మనసులో ప్రశాంతత లేకపోవటము, అనవసరమైన ఆందోళనలు, భయాలు కలగటము, చిన్న చిన్న విషయాలకే అపార్థాలు వచ్చి ఇంట్లో తరచుగా గొడవలు జరగటము, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, కలహాలు రావటము, తరచుగా అనారోగ్యం పాలవటం, చిన్న చిన్న జలుబు లాంటి సమస్యలు కూడా తగ్గకపోవటం, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు రావటం, విజయం సాధించలేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ నరదృష్టి వలనే వస్తాయి. నరదృష్టి చాలా భయంకరమైనది. కాబట్టి ఆ నరదృష్టి నుండి బయటపడాలంటే చక్కగా గరుడ ముక్కు కాయలతో ఇలా చేసుకోండి. ఈ గరుడ ముక్కు మొక్క మీకు కనిపించటం కూడా ఒక అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఈ మొక్క మీకు కనిపించదు. ఒకవేళ మీకు ఈ మొక్క కనిపిస్తే మీ భాగ్యం మారే రోజులు వచ్చాయని గుర్తించి వెంటనే దాని కాయలను తెచ్చుకొని ఈ పరిహారం తప్పక చేసుకోండి. ఒకవేళ మీకు గరుడ మొక్క కనిపించకపోతే మీరే దానిని వెతుక్కుంటూ వెళ్ళండి. మీరు వెతికినప్పుడు ఆ మొక్క మీకు కనిపించినా కూడా అది అదృష్టమే. ఎందుకంటే ఈ పరిహారం చేసే యోగం ఉంటేనే ఆ మొక్క మీ కంటికి కనిపిస్తుంది. పొలాల కంచెల వెంట, రోడ్ల పక్కన, పల్లెటూర్లలో వెతికితే మీకు ఖచ్చితంగా ఈ మొక్క కనిపిస్తుంది. అలా మీకు మొక్క కనిపించగానే దాన్ని ఎండిన కాయలను సేకరించి తెచ్చుకోండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు కానీ లేదా అష్టమి రోజు కానీ చేసుకోవచ్చు. మీరు ఈ పరిహారం కోసం 11 గరుడ ముక్కు కాయలను తెచ్చుకోండి. తర్వాత ఆ కాయల మీద చిటికెడు పసుపు చల్లండి. అప్పుడు అవి శుద్ధి అయిపోతాయి. ఎందుకంటే పరిహారం చేసే ముందు ఈ కాయలను శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి పూజ గదిలో ఈ కాయలను ఉంచండి. సాంబ్రాణి, గుగ్గిలము, ధూప్ స్టిక్స్ వంటి వాటితో ధూపం వెలిగించండి. ఈ పొగను ఈ కాయలకు బాగా చూపించండి. అంటే ఈ కాయలకు బాగా ధూపం వేయండి. ధూపం చూపించటం వల్ల కాయలకు ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి అదృష్టం కలగాలని, నరదృష్టి పోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ కాయలను ఒక దారం లేదా సన్నని తాడుతో దండలాగా కట్టాలి. కాయలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కట్టవచ్చు, లేదా మీరు నచ్చినట్లుగా కట్టవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ కాయల దండను మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున వేలాడతీయాలి. ఇలా గరుడ ముక్కు కాయలను ఇంటి గుమ్మానికి వేలాడతీయటం వల్ల లోపలికి వచ్చే చెడు దృష్టిని, ప్రతికూల శక్తులను ఆ కాయలు అడ్డుకుంటాయి, ఇంటిని రక్షిస్తాయి. అంతేకాదు ఇలా ఈ కాయలను గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టంతా కూడా పోతుంది. భూతాలు, దయ్యాలు, పిశాచ బాధలు ఉండవు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చికాకులు, గొడవలు, జనాల ఏడుపులు అన్నీ పోతాయి. ధనపరంగా కలిసి వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ గరుడ ముక్కు కాయల మాలను 1 సంవత్సరం పాటు అలా వదిలివేయవచ్చు. సంవత్సరం తర్వాత కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో 5 గరుడు ముక్కు కాయలను వేసి ఆ వస్త్రంలోనే చిటికెడు కర్పూరం వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు డబ్బులు దాచే గల్లా పెట్టెలో పెడితే విపరీతంగా ధనం అట్రాక్ట్ అవుతుంది. మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. ఈ గరుడ ముక్కు చెట్టు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శాస్త్రవేత్తలు ఈ మొక్కను పరిశోధించి ఆశ్చర్యపోయారు. ఇందులో 28 రకాల ఔషధ గుణాలు ఉన్న కాంపౌండ్స్ ఉన్నాయని గుర్తించారు. ఇందులో ముఖ్యమైనవి ఆల్కలాయిడ్స్, టనిన్స్, ఫ్లావనాయిడ్స్ వంటివి. భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ గరుడ ముక్కు మొక్కను ఎన్నో వ్యాధులకు ఔషధంగా పూర్వం నుండి వాడుతూ ఉన్నారు. తేలికాటుకు దీని ఆకులు ఎంతో బాగా పనిచేస్తాయి. తేలికాటు వేసిన ప్రదేశంలో ఈ ఆకులను దంచి లేదా నలిపి రసాన్ని పిండి ఆ ఆకుల ముద్దను అక్కడ పెడితే తేలుకాటు విషం క్షణాల్లో విరిగిపోతుందని మన పూర్వీకులు బాగా వాడేవారు. అంటే టీబీ వ్యాధితో బాధపడే వారికి వీటి ఆకుల రసాన్ని మెడకు రాసేవారు. ఇది క్షయవ్యాధికి మంచి మందులాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు వీటి ఆకుల రసాన్ని గొంతులో పోసుకొని కొంచెం సేపు పుక్కిలించి ఊసేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
కీళ్ళ నొప్పులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఛాతీ నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందుకోసం దీని వేళ్లను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. 1 స్పూన్ పొడిని 250 మిల్లీలీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది. గరుడ ముక్కు వేర్ల కషాయాన్ని పూర్వం పాము కాటుకు విషంగా తాగించేవారు. ఈ మొక్కకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వీటి ఆకుల రసాన్ని గాయాలు మరియు పుండ్లపై పూతగా పూస్తే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. చర్మంపై మంట లేదా వాపు అనిపించినప్పుడు వీటి ఎండిన కాయలను కాల్చి ఆ బూడిదలో కొబ్బరి నూనె కలిపి పైన రాస్తే మంట, వాపు తగ్గుతాయి. దీని పువ్వులను షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఔషధంగా వాడుతారు. పూర్వం వీటి వేర్లతో టీ పెట్టుకుని తాగేవారు. వేర్ల పొడిని నీటిలో మరిగించి లేదా పాలల్లో కలిపి టానిక్లా తాగేవారు. అలా త్రాగటం వల్ల శక్తి పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా, మన చుట్టూ కనిపించే ఈ గరుడ ముక్కు లేదా తేలుకొండి మొక్క ఎంత అద్భుతమైనదో. ఇది కేవలం ఒక మొక్క కాదు, మన పూర్వీకుల నమ్మకాలు, వైద్య జ్ఞానాలకు ప్రతీక. అయితే ఔషధాల కోసం దీనిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి, మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి. ఒక్కోసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావటం, కొన్ని జంతువులు రావటం మనం తరచూ చూస్తూ ఉంటాము. అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు, కుక్కలు, ఆవులు, పావురాలు, గబ్బిలాలు, సీతాకోక చిలుకలు, కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది. అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభించడానికి సంకేతం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు. నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకు ఉన్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు, బయటకు తరిమివేయాలి. ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లల్లోకి పావురాలు కూడా వస్తూ ఉన్నాయి. అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి. ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ జాతకంలో ఉన్న గురు, బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతూ ఉన్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం. ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది
అశుభమని పండితులు చెప్తూ ఉన్నారు. మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం. తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం. కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం. అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది, ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు. కాబట్టి మగవారికి ఎడమ కన్ను అదిరినా, ఆడవారికి కుడి కన్ను అదిరినా వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి. ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి. ఇలా చేస్తే మీరు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు. ఒకసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటారు. వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం. కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఈ సందర్భాలలో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము. అయితే బల్లి వల్ల శుభ సూచికలు కూడా ఉంటాయి. మీ కుడి చేతి పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం. ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావటం చాలా అరుదు. ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగుల్లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది. చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడతారు. అయితే కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తున్నారు. కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. కనుక మీ ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.